హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద ఫ్యామిలీ హోమ్. నేను ఈరోజు ఎంతో రుచికరమైన చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. అది ఏ విధంగా చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా చికెన్ను మంచిగా క్లీన్ చేసుకొని అందులో కొంచెం సాల్టు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒక 1 అవర్ నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల చికెన్ అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో చికెన్ కర్రీకి సరిపడా నూనె వేసి అందులో తగినంత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, 5 లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టిన చికెన్ను కూడా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. 15 నిమిషాలు చికెన్ ఉడికాక అందులో ఒక టమాటాను కూడా వేసి కలుపుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, చికెన్ ఎంత మంచిగా ఉడికింది. ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఇప్పుడు గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. దీనిని మనము చపాతీతో కానీ రైస్తో కానీ తినవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.